ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా ప్రభువు స్తుతిందా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనును అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనును ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా చరిత్రలోనికి వచ్చిన దేవుడు సుమారు 2024 సంవత్సరాల క్రితం బెత్లెహేము అనే గ్రామములో పుట్టి నేడు ప్రపంచమంతా కొనియాడబడుతున్న దేవుడు కనపడుతా. హల్లెలూయా. పరమును విడచి వచ్చాడన్నా వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా క్రీస్తు నేడు పుట్టెను లోక రక్షకుడు పుట్టెను ఇమ్మానుయేలు పుట్టెను హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ మెర్రీ 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 క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ మెర్రీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ 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 క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ మెర్రీ 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 క్రిస్మస్ మెర్రీ 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 క్రిస్మస్ హ్యాపీ 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 క్రీస్తు నేడు పుట్టెను క్రీస్తు మన కొరకు పుట్టెను క్రీస్తు మీలో పుట్టెను క్రీస్తు మనలో పుట్టెను క్రీస్తు మీ హృదయములో పుట్టెను. హల్లెలూయా. మత్తయి వ్రాసిన సువార్త మొదటి అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేబు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చాలండి, తలలు వంచి కళ్ళు మూసుకుందాము. చిన్ని ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, మీ ఘనమైన పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో మా ప్రభువా, క్రిస్మస్ నెలలో ఆనంద మాసములో
అతి సమీప అంతస్తుకు మేము చేరుకున్న వారమై ఉన్నాం. నెల ఆది నుంచి పండుగలే, ఇప్పుడు పండుగే, ఇంకనూ పండుగే. క్రిస్మస్ అన్న పండుగ చేసుకున్న మెండుగా, మానవాత్మ నిండుగా, చేయకున్న దండుగా అని భక్తులు చెప్పినట్లు ఈ పండుగను మాన ఆత్మ అంతటితో పాటు మీ పరిశుద్ధాత్మతో మేము నింపబడి ఈ పండుగలు మా ప్రభువా మెండుగా చేసుకొనున్నట్లు మీ సహాయమును మాకు అనుగ్రహించుమని మీ కృపలో మమ్మలను దాచి దేవా ఆనందమాస దీవెనలు, సంతోష ఆశీర్వాదములను అనుగ్రహించి అందించి మేలు చేసి మహిమను పొందుమని యేసయ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులరా, చదవబడిన లేఖన భాగములో ఇద్దరు వ్యక్తులను మనము చూచుచూ ఉన్నవారమై ఉన్నాము. ఆ ఇరువురికి కూడా ప్రదానము చేయబడినది. ఆ ఇరువురికి కూడా వివాహము నిశ్చయించబడినది. నిశ్చితార్థ కార్యక్రమము జరిపించబడినది. వారిరువురు కూడా ఒకరికి ఒకరు దే హాస్ బీన్ ఎంగేజ్డ్ టు ఈచ్ అదర్, ఒకరికి ఒకరు నిశ్చయించబడిన వారై ఉన్నారు. రెండు కుటుంబాలు కలిసి ఎంతో సంతోషముగా, ఎంతో ఆనందముగా ప్రధానము అనే కార్యక్రమము ఇద్దరి మధ్యన చేయబడినది. ఎవరు ఆ ఇద్దరు అనంటే, ఒకరేమో యోసేపు గారు, రెండేమో మరియమ్మ గారు. రెండు కుటుంబాలు కూడా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఒకరిని ఒకరు సంతోషకరముగా, దేవుని ప్రియ విశ్వాసులరా, యోసేపేమో మంచివారు, ఏ అవలక్షణములు లేవు, ఏ చెడు లక్షణములు లేవు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, చక్కటి పని చేసుకునేవాడు, బాధ్యత కలిగిన వాడు. పెండ్లి కుమారు తరపు వారికి యోసేపు చాలా సంతోషంగా కనబడ్డాడు. అలాగే పెండ్లి కుమార్తె కూడా రూపవతి, గుణవతి, యోగ్యురాలు. దేవుని ప్రియ విశ్వాసులరా, లోకానుసారమైన అంతస్తు ఆమెలో లేదు. చాలా మంచిది, ప్రార్థన కలిగినది, భక్తి కలిగినది, విశ్వాసము కలిగినది, సన్నిధి చేసేది. ఈ ఇరు కుటుంబాలకు కూడా దేవుని ప్రియ విశ్వాసులరా ఒకరిపై ఒకరికి గురి బాగా కుదిరినదై ఉన్నది. ఇరు కుటుంబాలు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా వారిరువురు ఏం చేసుకున్నారు అని అంటే ప్రదానము చేసుకున్నారు. అంటే సగము పెళ్లి జరిగింది, మరలా కొంతకాలములో వీరిద్దరికి వివాహము చెయ్యాలి అని వారు నిశ్చయించుకొనుచుకున్న వారై ఉన్నారు. అంత సంతోషంగా ఉంది, అంత ఆనందంగా ఉంది. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇటు పరిస్థితుల్లో ఒక భయంకరమైన వార్త, ఒక భయంకరమైన వార్త. ఏమిటా వార్త అనంటే, ఇదిగో ప్రదానము చేయబడిన మరియమ్మ గారు, ప్రధానము అయిన మరియమ్మ గారు దేవుని ప్రియ విశ్వాసులరా పురుషుని ఎరుగకుండా, తన భర్తను కలువకుండా వారు ఏకము కాకమునుపే ఆ మరియమ్మ గారు గర్భము ధరించిన వారై ఉన్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా,
భయంకరమైన సంఘటన. అప్పటి వరకు సంతోషంగా ఉన్న రెండు కుటుంబాలు, అప్పుడు దాకా ఆనందంగా ఉన్న రెండు కుటుంబాలు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందాయి, ఆశ్చర్యపడ్డారు. అయ్యో, ఏంటి ఇలా జరిగింది? మంచిదనుకున్నాం, మరియమ్మ గుణవతి అనుకున్నాం, మరియమ్మ ప్రార్థనా పరురాలు అనుకున్నాం, మరియమ్మ ఏంటిలా జరిగింది? ప్రధానమైతే అయింది కానీ వీరింకా కలవకుండానే, కలుసుకోకుండానే, వివాహము జరగకుండానే ఏంటిలాగా గర్భం ధరించింది ఏంటి? ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని వారికి ఏం చెయ్యాలో తెలియక దేవుని విశ్వాసులరా వారి సంతోషాన్ని వారు కోల్పోయారు, వారి ఆనందాన్ని వారు కోల్పోయారు. భర్తకు తెలిసింది, ప్రదానము చేయబడిన యోసేపు గారికి తెలిసింది. యోసేపు గారి, అయ్యో నా భార్యను నేను చాలా ప్రేమించాను, నా భార్యను బాగా చూసుకుందాం అనుకున్నాను, తనకు తోడుగా ఉందాం అనుకున్నాను, ఏంటిలా జరిగింది? ఇంకా వివాహము కాకమునుపే నేను ఆమెను కలవక ముందే ఆమె ఎలాగున గర్భం ధరించింది అని చాలా బాధపడ్డాడు, చాలా వేదన చెందాడు. దేవుని ప్రియవిశ్వాసులరా, ఆ సమయంలో రెండు కుటుంబాల మధ్యన సంబంధం తెగిపోయింది, గొడవలు వచ్చాయి. దేవుని ప్రియవిశ్వాసులరా, ఒక రకంగా చెప్పాలి అనంటే ఇదిగో మరియమ్మ గారి కుటుంబము కూడా మరియమ్మ గారిని విడిచిపెట్టారు. ఇదిగో యోసేపుతో అంటున్నారు, యోసేబా నీకు ఇంకొక మంచి బిడ్డను చూచి పెళ్లి చేస్తాం, నువ్వు బాధపడకో, నీవు దిగులు పడకో, నువ్వు మంచివాడివి, నీకు మంచి జరుగుతుంది అని పెద్దలైన వారు యోసేపు గారితో చెప్పిన వారై ఉన్నారు. యోసేపు గారు కూడా ఒక రాత్రి కూర్చుని ఆలోచిస్తున్నాడు, బాధపడుతున్నారు. ఆయన ఆలోచనలో ఉండగా ఇదిగో ప్రభువు దూత అతనికి స్వప్నమందు ప్రత్యక్షమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఎందుకు భయపడుతున్నావు? నీ భార్యను చేర్చుకోవడానికి ఎందుకు కంగారు పడుతున్నావు? నీ భార్య గర్భము ధరించింది అని నీవు గలిబిలితో ఉన్నావా? ఆమె గర్భం ధరించింది వాస్తవమే, అది పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యము అని దూత చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని విశ్వాసులరా, అప్పుడు దాకా చాలా గలిబిలిగా తన భార్యను అవమానపరచనల్లక, వాస్తవానికి వివాహము కాకుండా ప్రదానము చేయబడి ఇదిగో గర్భవతి అయిన ఆ కుమార్తెకు ఉండే శిక్ష ఏంటంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా రాళ్లతో కొట్టి చంప. ద్వితీయోపదేశ కాండములో ఉంటుంది 22వ అధ్యాయము. దేవుని విశ్వాసులరా 23, 24 వచనాలలో ఉంటుంది. ఎవరైతే ఇలాగున గర్భం ధరిస్తారో వాళ్ళని రాళ్లతో కొట్టి చంప. అవమానపరచడము ఇష్టము లేక తన భార్యను ప్రేమించాడు కాబట్టి ఆ భర్త దేవుని విశ్వాసులరా ఏం చెయ్యాలి అని అనుకున్నాడంటే రహస్యముగా విడిచిపెట్టేద్దాం, అల్లరొద్దు. దేవుని విశ్వాసులరా వెంటనే దూత వచ్చింది. దూత వచ్చి ఇదిగో దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్యను చేర్చుకోవడానికి భయపడకవయ్యా, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని దూత చెబుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన తల్లిదండ్రులతో చెప్పాడు, ఇదిగో నా భార్యను నేను చేర్చుకుంటాను అంటే తల్లిదండ్రులు తిట్టారు. గర్భవతి అయిన భార్యను చేర్చుకుంటానంటావేంటి? నేను మంచి పెళ్లి చేస్తామంటే లేదు, నేను అలా చెయ్యను, ఇదిగో ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అంటే వారు అర్థం చేసుకోలేకపోయారు. ఇరు కుటుంబాలు వారు విడిచిపెట్టేశారు, ఏకాకులైపోయారు. దేవుని విశ్వాసులరా, వారితో ఎవరు ఎందుకు లేరంటే ఇదిగో వారిరువురు ఒంటరి వారైపోయారు. భర్త ఒక్కడే భార్యను తీసుకున్నాడు, భర్త ఒక్కడే భార్యతో ఉన్నాడు, భర్త ఒక్కడే భార్య ప్రక్కనే ఉన్నాడు.
ప్రసవ దినములు నిండే వరకు భర్తే చూచుకున్నాడు, భర్తే నడిపించాడు, భర్తే పరిచర్య చేశాడు, భర్తే సర్వదా భార్యకు తోడుగా ఉన్నారు. ఇంకెవరూ లేరు. ఆ కుటుంబము తరపు వారు గాని ఈ కుటుంబము తరపు వారు గాని ఎవరునూ కూడా మరియమ్మ గారితో లేరు. దేవుని విశ్వాసులరా, ఒక్కడే చాలా కష్టాలు పడ్డాడు. ఇదిగో ఇంటింటికి వెళ్ళాడు, స్థలము లేకపోతే ప్రాధేయపడ్డాడు, ఆహారము కొరకు ప్రయాసపడ్డాడు. భర్తే ఉండి ఆనాటి కాలంలో డెలివరీలు ఎవరు చేసేవారంటే మంత్రస్నానులు చేసేవారు. దేవుని విశ్వాసులరా, డెలివరీ ఎవరు వేసేవారంటే మంత్రస్నానులు వేసేవారు. మంత్రస్నానులు లేరే. దేవుని విశ్వాసులరా, భర్తే భార్యకు మంత్రస్నాన అయ్యాడు, భర్తే భార్యకు డాక్టర్ అయ్యాడు, భర్తే భార్యకు తల్లి అయ్యాడు, భర్తే భార్యకు అన్నీ అయ్యాడు. భర్తతో భార్య ఉండి, భార్యతో భర్త ఉండి, దేవుని విశ్వాసులరా, ఆమెను కను వరకు ఆమెను ఎరుగకుండెను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని విశ్వాసులరా, భర్త భార్యకు సర్వదా తోడుగా ఉండి, ఇంకెవరున్నా భర్త ఉంటే ఆ తీరు వేరు, ఇంకెవరున్నా భర్త పక్కనుంటే ఆ ధైర్యం వేరు. భార్యకు, స్త్రీకి ఎవరున్నా దేవుని విశ్వాసులరా, భర్త లేడనుకోండి, ఎంతమంది ఉన్నా భర్త లేడనుకోండి, ఆ భార్య అధైర్యపడుతుంది. భర్త ఉంటే ఇంకెవరు అవసరం లేదు. భర్త యోసేపు గారు ఆమెతో ఉన్నారు, ప్రక్కనే ఉన్నాడు, చూచుకున్నాడు. దేవుని విశ్వాసులరా, ఆమె కనినది, లోకరక్షకుణ్ణి కనినది. దేవుని విశ్వాసులరా, యేసు ప్రభువులు వారు పుట్టారు. పశువుల పాకలో, పశువుల తొట్టులో వేశారు. పరలోకము నుంచి దూతలు వచ్చారు. ఇదిగో మంద కాపురులు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, అనేక మంది వచ్చారు. ఈరోజు ఆ క్రిస్టమస్ ఏదైతే ఉన్నదో, ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గెస్ట్ ఫెస్టివల్. అన్ని పండుగలలో, ఈ లోకములో ఎన్నో పండుగలు ఉన్నాయి, ఈ దేశములో ఎన్నో పండుగలు ఉన్నాయి. అన్ని పండుగలలో కన్నా గొప్ప పండుగ, ఘనమైన పండుగ, అన్ని దేశములు జరపబడే పండుగ. ఏ పండుగ అంటే, అమ్మా గట్టిగా చెప్పాలి, ఏ పండుగ? ఏమన్నా డౌట్ ఉందంటారు ఎవరిలోనైనా? నిర్మోహమాటంగా, ఘంటాపదంగా, బల్ల కొద్ది దేవుని విశ్వాసులుగా గట్టిగా అరిచి చెప్పే పండుగ. ఏంటా పండుగ అంటే క్రిస్టమస్ పండుగ. దేవునికి స్తోత్ర. చప్పలు కొట్టి ప్రభువుని గణపరుద్దా. దేవదాసయ్య గారు చెప్పినట్లుగా ఈ పండుగ ఒకరిదో ఒక దేశముదో కాదు. దేవుని విశ్వాసులరా, దేవదూత క్రిస్టమస్, దూత సేన క్రిస్టమస్ అని చెబుతూ, చిన్నవారి క్రిస్టమస్, పెద్దవారి క్రిస్టమస్. దేవుని విశ్వాసులరా, ఇది పల్లె యందు క్రిస్టమస్, పట్టణమందు క్రిస్టమస్, దేశమంతా క్రిస్టమస్, లోకమంతా క్రిస్టమస్, క్రైస్తవుల క్రిస్టమస్, ఎల్లవారి క్రిస్టమస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు మన కొరకు పుట్టెను, క్రీస్తు అందరి కొరకు పుట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని విశ్వాసులరా, ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలన్నీ కూడా భయంకరమైన పరిస్థితి. ప్రదానము చేయబడి వివాహము కాకుండా మరియమ్మ గారు గర్భం ధరించారు. ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. అలాంటి పరిస్థితులలో నుంచి ఈరోజు ఆ సంఘటన ఏదైతే ఉందో అది ప్రపంచమంతటికి ఏమైంది చెప్పండి? పండుగ. దానికి కారణం దేవుని విశ్వాసులరా, ఏంటి ఆ కారణం? ఎందుచేత ప్రపంచానికి పండుగ అయినది అనంటే ఒకే ఒక కారణం. దేవుని విశ్వాసులరా, ఇంత గొప్ప కార్యము జరగడానికి ఒకే ఒక చిన్న కారణం ఏంటంటే, నీ భార్య గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవుని విశ్వాసులరా, కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ. దేవుని విశ్వాసులరా, ఈ సంతోషానికి కారణం పరిశుద్ధాత్మ, ఈ పండుగకు కారణం పరిశుద్ధాత్మ, ఆనందానికి కారణం పరిశుద్ధాత్మ. ఇదిగో మరియమ్మ గారు అంటారు, నేను పురుషుని ఎరుగని దానినే. ఇది నాకు ఎలా జరిగింది అంటే, అమ్మా నీవు గర్భము ధరించితివి,
పరిశుద్ధాత్మ వలన కలిగేను. ఈరోజు దేవుని విశ్వాసులరా, పరిశుద్ధాత్మ ఇంత కార్యమును జరిగించింది. ఒకవేళ పరిశుద్ధాత్మే లేదనుకోండి, పండుగ లేదు. ఇంకెవరున్నా లేకపోయినా పండుగ ఉంటుంది. కానీ ఒకవేళ పరిశుద్ధాత్మే లేదనుకోండి, పండుగ ఉందంటారా? పరిశుద్ధాత్ముని తీసేసి మీరు ఒకసారి పండుగ ఊహించుకోండి, పండుగ లేదు. దేవుని విశ్వాసులరా, పరిశుద్ధాత్మ లేకపోతే పండుగ లేదు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు ప్రపంచమంతా పండుగలు జరుగుతున్నాయి, దేశమంతా పండుగలు జరుగుతున్నాయి, లోకమంతా పండుగలు జరుగుతున్నాయి. పండుగలు అన్నీ ఉన్నాయి కానీ పరిశుద్ధాత్మ లేదు పండుగలో. దేవుని విశ్వాసులరా, అన్నీ ఉన్నాయి కానీ పండుగే లేదు. పండుగలో పరిశుద్ధాత్ముడే లేడు. ఆ రోజు పరిశుద్ధాత్మ ఒక్కడే పండుగ కారణమైతే ఈరోజు పండుగలు జరుగుతున్నాయి, ఘనంగా జరుగుతున్నాయి, వైభవముగా జరుగుతున్నాయి, ఖరీదుతో జరుగుతున్నాయి, సంతోషంగా చేసుకుంటున్నారు. అన్నీ ఉన్నాయి పండుగలో. కానీ ఏం లేదంటే అసలైన పరిశుద్ధాత్మ ఈరోజు అనేక పండుగలలో లేదు. దేవుని విశ్వాసులరా, ఆ పరిశుద్ధాత్ముడు ఎక్కడ వెతికినా కనబడుట లేదు. సొంత ఆత్మ కనబడుతుంది, దురాత్మలు కనబడుతున్నాయి, అపవిత్రాత్మలు పండుగల్లో కనబడుతున్నాయి. దేవుని విశ్వాసులరా, వెలుగుదూత ఇదిగో పండుగల్లో కనబడుతుంది, కానీ పరిశుద్ధాత్మ కనబడుటలేదు. దేవుని విశ్వాసులరా, అబద్ధ బోధ ఎక్కువైనది, పండుగలలో లోకానుసారమైన అంతస్తు ఎక్కువైనది, అన్నీ ఉంటున్నాయి. దేవుని విశ్వాసులరా, కానీ అసలైన ఆ పరిశుద్ధాత్మ, ఏ పరిశుద్ధాత్మ అయితే ఇంత పండుగకు కారణమైనదో, ఏ పరిశుద్ధాత్మ అయితే మరియమ్మ గర్భములో జన్మించినదో, ఆ పరిశుద్ధాత్మ ఈరోజు అనేక పండుగలలో దేవుని విశ్వాసులరా, నేను దేవుని సేవకునిగా, అభిషక్తునిగా, యాజకునిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఈరోజు పరిశుద్ధాత్మ మీలో పుడితేనే నిజమైన పండుగ. దేవునికి స్తోత్రం. అవునా కాదా? ఒకవేళ పరిశుద్ధాత్మ లేకపోతే మీరు ఖరీదు పెట్టొచ్చు, డబ్బులు పెట్టొచ్చు. మా తాతయ్య గారు చెప్పేవారు, కంటి పండుగ, ఇంటి పండుగ, ఒంటి పండుగ, పంటి పండుగ, 4 పండుగలు చెప్పేవారు. ఒకటి కంటి పండుగ. మీరు చూడండి, ప్రతి దేవాలయాలు, ప్రతి ఇల్లు ఎలా ఉంటున్నాయంటే కంటికి ఎంత ముచ్చటగా ఉంటున్నాయో. దేవుని విశ్వాసులరా, ఆ లైటింగ్ చూస్తూ ఉంటుంటే ఎంత ముచ్చటగా, ఇంకంత కడుపు నిండిపోతుంది అక్కడితో. ఏ పండుగ? కంటి పండుగ. ఇంటి పండుగ. దేవుని విశ్వాసులరా, ఇల్లుకు చక్కగా కడుక్కుంటున్నారు, అలంకరించుకుంటున్నారు. దేవుని విశ్వాసులరా, ఇంటి శుద్ధి చేసుకుంటున్నారు, ఇంటిలో అన్ని చక్కగా అమర్చుకుంటున్నారు. మా తాతయ్య గారు అనేవారు, క్రిస్మస్కి మా తాతయ్య గారిని కేరళ పిలిస్తేనంట కేరళ వెళ్ళారంట. కేరళలో చాలా చక్కగా, చాలా ఘనంగా పండుగ చేస్తారు. ప్రతి ఇంటి బయట కూడా ఏముంటుందంటే స్టార్ ఉంటుంది. అంటే క్రైస్తవులే కాదు, అందరూ పెట్టుకుంటారంట. ప్రతి ఇంటి బయట స్టార్ ఉంటుంది, ప్రతి ఇంటిలోన బార్ ఏముంటుందంట? బార్. ఇంటి బయట ఏమో స్టార్, ఇంటిలోనేమో అదే ఇంటి క్రిస్మస్ అయిపోయింది. దేవుని విశ్వాసులరా, ఒంటి క్రిస్మస్, ఖరీదైన బట్టలు. దేవుని విశ్వాసులరా, పంటి క్రిస్మస్, రుచులతో కూడిన రకరకముల దేవుని విశ్వాసులరా ఆహారములు, రకరకాల వంటకాలు, ఇవన్నీ ఉండడం మంచిదే. కానీ వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఎవరుండాలనంటే పరిశుద్ధాత్మ ఉండాలి. దేవుని విశ్వాసులరా, దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు. దేవుని విశ్వాసులరా, ఆత్మ లేనివాడు నావాడు కాడు అని చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. ఆత్మ లేని సంఘము నా సంఘము కాదు. ఆత్మ లేని పండుగ నా పండుగ అవునగా.
ఈరోజు ఎన్ని పండుగలు జరుగుతున్నాయి పరిశుద్ధాత్మ లేకుండా? దేవుని విశ్వాసులరా, ఎన్ని పండుగలు చేసుకుంటున్నారు, పరిశుద్ధాత్ముడు లేడు. దురాత్మ కనబడుతుంది, సొంత ఆత్మలు కనబడుతున్నాయి, లోకానుసారమైన ఆత్మలు కనబడుతున్నాయి. దేవుని విశ్వాసులరా, పరిశుద్ధాత్మ ఈరోజు ఇంత పండుగ కారణమైన అసలైన పరిశుద్ధాత్ముడు. ఏ పరిశుద్ధాత్మ అయితే మరియమ్మ గర్భములో, ఇదిగో అమ్మా నీవు గర్భము ధరించితివి, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగిన కార్యం. ఈరోజు మన పండుగల్లో కూడా, మీ పండుగల్లో కూడా, మన పండుగలందరిలోనికి కూడా దేవుడు రావాలి అనంటే, పరిశుద్ధాత్ముడు రావాలి అనంటే, పరిశుద్ధాత్మ కార్యము జరగాలి అనంటే ఎలా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? అసలు పరిశుద్ధాత్ముడు మరియమ్మ గారి గర్భములోకి ఎలా వెళ్ళాడు? దేవుని విశ్వాసులరా, ఎందుకు వెళ్ళాడు? పరిశుద్ధ గ్రంథము ద్వారా నేను మీకు చూపించి, సమయం ఉన్నంత వరకు నేను వాక్యమును తెలియపరిచి ముగిస్తాను. త్వరగా వాక్యాన్ని చదువుకుందాము. యోహాను రాసిన సువార్త, మొదటి అధ్యాయము. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలండి, దేవునికి స్తోత్రం. దేవుని విశ్వాసులరా, ఆది యందు, ఆది అంటే అంటున్నాను, ఆది అంటే ఎప్పుడు? దేవుడు ఎప్పుడైతే ఆదాము అవ్వలను తయారు చేశాడో, ఈ సూర్య చంద్ర నక్షత్రాదులను, ప్రాణి కోటిని దేవుడు తయారు చేశాడు. దేవుని విశ్వాసులరా, ఆది వేరు, అనాది వేరు. ఆది అంటే దేవుడి సృష్టి అంతటిని తయారు చేసినది ఆది. అనాది అంటే దేవుని విశ్వాసులరా, ఏమీ లేవు, శూన్యముగా ఉన్నప్పుడు, దేవుడు ఒక్కడే, ఒంటరిగా, ఎవరూ లేరు, ఈ సృష్టి లేదు, శూన్యములో దేవుడు ఒక్కడే ఒంటరిగా ఉండెను. ఆయనతో పాటు ఒకే ఒక్కటి ఉందంట ఆయనకు తోడుగా. ఏంటంటే దేవుని మహిమ ఒక్కటే ఆయనతో ఉంది. దేవునికి స్తోత్రం. అది అనాది. దేవుని విశ్వాసులరా, ఆది వేరు, అనాది వేరు. ఇదిగో పరిశుద్ధ గ్రంథములో ఆది యందు వాక్యముండెను. ఒక నిమిషం. దేవుని విశ్వాసులరా, మనం టీవీలో చూస్తున్నాను, నేను టీవీలో చూస్తూ ఉంటుంటే దేవుడు ఆదాము అవ్వలను తయారు చేసి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అంటారండి అమ్మా? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 6000 సంవత్సరాలు. అవునా కాదా? 6000 సంవత్సరాలు. ఆదాము గారి దగ్గర నుంచి యేసు ప్రభువుల వారి వరకు 4000 సంవత్సరాలు. యేసు ప్రభువుల వారి దగ్గర నుంచి ఇప్పుడు వరకు 2000 సంవత్సరాలు, అంటే సుమారు 6000 సంవత్సరాలు. దేవుని విశ్వాసులరా, ఒకరు అంటారు, లేదండి ఇదిగో ఈ హిస్టారికల్ ఇవన్నీ చూస్తే భూమికి 10,000 సంవత్సరాల పైనే ఉంటుంది, లేకపోతే 5,000 సంవత్సరాల పైనే ఉంటుంది, లేక 7,000 సంవత్సరాల పైనే ఉంటుంది. దేవుని విశ్వాసులరా, 6,000 సంవత్సరాలు అంటున్నారు కదా, ఇది తప్పు అని అంటారు. నేను ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఆదాము గారిని దేవుడు తయారు చేశారు కదా, అప్పుడు ఆదాము గారి వయసు ఎంత? దేవుడు ఆదామును తయారు చేశారా? మట్టిని తీసుకున్నాడు దేవుడు. మట్టిని తీసుకుని ఒక రూపమునిచ్చి జీవవాయువు ఊదగా జీవాత్మ ఆదాము అయ్యాడు. అప్పుడు ఆదాము గారి వయసు ఎంత ఉంటుంది అమ్మా? మాట్లాడండి. ఒక 20 సంవత్సరాలు ఉంటుందంటారా? ఓ 15 సంవత్సరాలు ఉంటుందంటారా? లేకపోతే 25 సంవత్సరాలు ఉంటుందంటారా? దేవుడు యవనస్తుడిగా ఆదాము గారిని తయారు చేశారు. ఆదాము గారి వయసు ఎంత ఉండొచ్చు అమ్మా? ఒక 25 సంవత్సరాలు అని అన్నారు ఎవరో. దేవుని విశ్వాసులరా, నేనేమంటానంటే ఆదాము వయసు ఎంత అంటే ఒక్క రోజు అంతే. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు తయారు చేశాడు? అప్పుడే తయారు చేశాడు. ఒక్కరోజు అయిందంతే. ఆదాము వయసు ఎంత? ఒక్కరోజే. ఒక్కరోజు ఆదామును దేవుడు ఎలా తయారు చేశాడంటే, ఒక 25 సంవత్సరాల యవన
బిడ్డగా దేవుడు ఆదాము గారిని తయారు చేశాడు. దేవుని విశ్వాసులరా ఈ సృష్టి అంతటిని కూడా తయారు చేశాడు. ఆ సృష్టి అలా తయారు చేయడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందేమో కానీ కొన్ని వేల సంవత్సరముల సృష్టిని దేవుడు ఒక్క రోజు వయసుగా దేవుడు తయారు చేశాడు అంతే. దేవునికి స్తోత్ర. అది ఆది, ఎవరు కాదు అనలేని సత్యం. ఆది అందేముండేనంట? వాక్యం ఉండేను. దేవుని విశ్వాసులరా తన నోటి మాటతో దేవుడు సృష్టిని తయారు చేశాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు ఏ వాక్యం అయితే ఉందో దేవుని విశ్వాసులరా దావీదు భక్తుడు అంటాడు 107వ కీర్తనలో, ప్రభువా నీ వాక్కును పంపి నన్ను స్వస్థపరచు, నీ వాక్కును పంపి నన్ను బాగు చేయి. ఆ వాక్కు ఏదైతే ఉన్నదో ఆ వాక్యమంట ఇదిగో 14 వచ్చినాడు చదవండి అమ్మా. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణునిగా ఇదిగో మరియమ్మ గారి గర్భములోకి వెళ్ళి, దేవుని విశ్వాసులరా ఆ వాక్యము మరియమ్మ గారి గర్భములోనికి వెళ్ళి ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణునిగా మరియమ్మ గారి గర్భములో నుంచి యేసు ప్రభువులు వారిగా బయటకు వచ్చిన వారై ఉన్నారు. చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరుద్దా. అమ్మ అర్థమవుతుందా మీకు? అర్థం చేసుకోండి. దేవుని విశ్వాసులరా ఏ వాక్కు అయితే ఆది యందు ఉన్నదో ఆ వాక్యము మరియమ్మ గారి గర్భములోకి వెళ్ళింది. మరియమ్మ గారి గర్భములోకి వెళ్ళి కృప సత్య సంపూర్ణునిగా శరీరధారి అయి, ఆ వాక్యముకు అప్పుడు దాకా ఏం లేదు, ఆకారం లేదు, దేవుని విశ్వాసులరా రూపము లేదు. ఆ వాక్యము ఇదిగో మరియమ్మ గారి గర్భములోకి వెళ్ళింది. నీవు గర్భము ధరించితివి, పరిశుద్ధాత్మ వలన కలిగెను అని దేవదూత చెప్పినట్లుగా ఇదిగో ఆ గర్భములో పరిశుద్ధాత్మ కార్యం ఏంటంటే కృప సత్య సంపూర్ణముగా దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మీకు అర్థమైందండి అమ్మా? ఆది యందు ఏ వాక్యం అయితే ఉన్నదో ఆ వాక్యము దేవుని విశ్వాసులరా ఇదిగో మరియమ్మ గారి గర్భములోనికి వెళ్ళి, ఒక రకంగా చెప్పాలంటే పొత్తిగుడ్డలతో దేవుడు కృపా సత్య సంపూర్ణునిగా శరీరము ధరించుకుని ఈ లోకానికి వచ్చిన వాడై ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ కార్యము అనంటే కృపా సత్య సంపూర్ణత. దేవుని విశ్వాసులరా కృపా సత్య సంపూర్ణమైన అంతస్తే పరిశుద్ధాత్ముడు. అదే పరిశుద్ధాత్మ కార్యము ఈరోజు ప్రతి సంఘములో కూడా కృపా సత్య సంపూర్ణమైన అంతస్తు ఉండాలి. ఎక్కడ కృపా సత్య సంపూర్ణమైన అంతస్తు ఉంటుందో అదే దేవుని విశ్వాసులరా పరిశుద్ధాత్మ కార్యం. యేసు ప్రభువుల వారే మరియమ్మ గారి ద్వారా యోసేపు గారుల ద్వారా ఆయన జన్మించలేదు కానీ ఆయన ఎవరి ద్వారా పుట్టారు అని అంటే యేసు ప్రభువుల వారు పరిశుద్ధాత్మ ద్వారా ఆ వాక్యము గర్భములోనికి వెళ్ళి కృప సత్య సంపూర్ణమైన అంతస్తు. 3 కృప, 2 సత్యము. సంపూర్ణం ఎప్పుడవుతుందంటే ఇదిగో 14వ వచనములో ఉంది, చదవండి అమ్మా. శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యన నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలే మనము ఆయన మహిమను కనుగొంటాము. ఎప్పుడు సంపూర్ణపరచబడుతుందంటే దేవుని మహిమ ద్వారా సంపూర్ణపరచబడుతున్నది. అంటే 1 కృపయు, 2 సత్యము, 3 మహిమ అనే ఈ 3 మరియమ్మ గారి గర్భములో ఉండుట అదే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్ర. దేవుని విశ్వాసులరా ఈరోజు పండుగల్లో కూడా ఇదే ఉండాలి. ప్రతి పండుగలో స్టార్ ఉంటుంది, సంతోషమే. కానీ ప్రతి పండుగలో కృపా సత్య మహిమలు ఉండాలి. ప్రతి పండుగలో పిల్లల కార్యక్రమాలు ఉంటున్నాయి, చాలా సంతోషం. కానీ అంతకంటే ముఖ్యము ప్రతి పండుగలో కృపా సత్య మహిమలు ఉండాలి.
ప్రతి పండుగలో డెకరేషన్ ఉంటుంది, సంతోషమే. కానీ ప్రతి పండుగలో కృపా సత్య మహిమలు ఉండాలి. దేవుని విశ్వాసులరా, ప్రతి పండుగకి బట్టలు వేసుకుంటున్నారు, ప్రతి పండుగకి ఖర్చు పెడుతున్నారు, సంతోషమే. కానీ ప్రతి పండుగకి మీలో కృపా సత్య ఏంటి ఉండాలి? మూడవది మహిమ. ఒకవేళ ఇవి లేకపోతే మీరు నన్ను తిట్టుకోవచ్చేమో, కానీ ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు, ఆత్మ లేనివాడు నావాడు కాడు. దేవుని విశ్వాసులరా, ఒకవేళ మీరు ఎన్ని పండుగలు చేసినా పరిశుద్ధాత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ అనబడిన కృప సత్య దేవుని మహిమలు మీలో లేకపోతే ఎన్ని చేసినా వృధా. ఓ మాట ఉంటుంది కదా, బూడిదలో పోసిన పన్నీరు వలె. దేవుని విశ్వాసులరా, ఇదిగో ఈ మూడు ఉండాలి. ఏంటి ఆ మూడు? మొదటిది ఏంటి చెప్పండి? మొదటిది ఏంటి? దేవుని కృప. 2 సత్యము. 3 మహిమ. దేవుని విశ్వాసులరా, అందుకనే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది, లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవునికి స్తోత్ర. మరియమ్మ గారు ఏం పొందారంట? కృప పొందా. దేవుని పండుగలు చేసుకుంటున్న వారులరా, ఈరోజు మీరు కూడా దేవుని కృప పొందుతున్నారా? మరియమ్మ గారు ఏం పొందారు? చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా వ్రాయబడినది లూకా 1:30లో మరియమ్మ గారు కృప పొందారు. దేవుని విశ్వాసులరా, ఈరోజు మనము కూడా దేవుని కృప పొందాలి. దేవుని విశ్వాసులరా, దేవుని కృపను, గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని విశ్వాసులరా, ఆయన కృపను మనం పొందుకోవాలి. ఈరోజు దేవుని కృప చాలా మంది పొందుకోలేకపోతున్నారు. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న చాలా మంది ఆయన కృపను పొందుకోలేకపోతున్నారు. ఎలా వస్తుంది కృప? అమ్మా, ఒళ్ళు ఎలా వస్తుంది చెప్పాలి? తిని పడుకుంటే ఒళ్ళు వస్తుంది. అమ్మా, కృప ఎలా వస్తుంది? అది మనకు తెలుసు. ఒళ్ళు ఎలా వస్తుందో మనకు తెలుసు. కృప ఎలా వస్తుంది? ఏం చేస్తే వస్తుంది కృప? కృప కావాలి మనకి. ఎందుకంటే కృప సత్య సంపూర్ణమైన అంతస్తు. దేవుని విశ్వాసులరా, మరియమ్మ గారి గర్భములోకి వెళ్ళింది, శరీరధారిగా బయటకు వచ్చింది. ఈరోజు దేవుని విశ్వాసులరా, మనము దేవుని కృప పొందుకోవాలి. మరియమ్మ గారు, ఇదిగో నీవు కృప పొందితివి అని దూత చెబుతుంది. ఈరోజు మనం కూడా కృప పొందాలి. ఎలా పొందుతాం దేవుని కృప? దేవుని విశ్వాసులరా, దేవదాసయ్య గారు ప్రతి ఆరాధనలో కూడా పాపపు ఒప్పుదల క్రమములో అయ్యగారు చెబుతారు. మనం అందరం చెబుతాం కదా, మేము మా జన్మమును బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాం. మన జన్మ పాపము, నైజ కర్మ పాపము. కొంతమంది అంటారు, మరియమ్మ గారికి, యోసేపు గారికి దేవుడు జన్మించలేదు, అలా అవుతుందా అంటే అయ్యింది. దేవుని విశ్వాసులరా, ఇదిగో ఆయన ఎందుకు భార్యాభర్తలకు లేక ఒక స్త్రీ పురుషులకు జన్మించలేదంటే మన అందరిలో ఏముంది చెప్పండి? ఏ పాపం? జన్మ పాపం. చాలా మంది జన్మ పాపం లేదంటారు. జన్మ పాపం లేదు అన్నవారు ఒకసారి నా దగ్గరికి వస్తే నాతో వాళ్ళకి ఒక చెప్పాలనిపిస్తుంది. తండ్రి ఆస్తి వద్దంట. తండ్రి ఆస్తి మాత్రం ఏం, అందరికీ వారసత్వంగా వచ్చే ఆస్తి కావాలి, కానీ ఏమొద్దు, మనలో నుంచి వచ్చే పాపం వస్తుంది. మన పాపం. దేవుని విశ్వాసులరా, అయ్యగారు కూడా వ్రాశారు, పరమదేవ నిబంధనాజ్ఞ భక్తితో గై కొను జనులకు నిరతమును కృప నిలచియుండును. యెహోవా నీతి కరములాపై లలకునుండును. ఒక నిమిషం. దేవుని విశ్వాసుల పరమదేవ నిబంధన ఆజ్ఞలు ఎవరు భక్తితో గైకొనుకుంటారో వారు ఒక్కరే దీవించబడడం కాదు, వారిని బట్టి ఎవరు దీవించబడతారంట? తరముల పిల్లలు. మరి మంచి చేస్తే ఆ ఫలితం వస్తుంది కాబట్టి పాపం చేసినా అలాగే వస్తుంది.
దేవుని ప్రియ విశ్వాసులరా, మన పితామహుడు ఆదాము గారు, అవ్వమ్మ గారు తప్పు చేశారు. ఆ జన్మ పాపం మన దగ్గరకు వస్తుంది, కర్మ పాపం మన దగ్గర ఉంది. అందుకని అయ్యగారు అన్నారు, ప్రతి ఆదివారం మనం ఒప్పుకుంటాం, మా జన్మను బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాం, తలంపును బట్టి చూపును బట్టి. ఈరోజు మానవుని చూపంతా పాపమే. మానవుని చూపే కాదు, తలంపు కూడా పాపమే. అయ్యగారు అన్నారు, ఊహలలోని పాపములను ఒప్పుకొనుము దేవుని ఎదుట, తండ్రి ఎదుట. ఈరోజు మానవుని చూపు, మానవుని తలంపు కూడా పాపమే. దేవుని ప్రియ విశ్వాసులరా, వినుటను బట్టి అమ్మా, వినుటను బట్టి, మాటను బట్టి కూడా. ఈరోజు మనం వినేవన్నీ కూడా సుభాషితాలు వింటూ ఉంటాం, సుమతి శతకాలు వింటూ ఉంటాం. ఎక్కడ చూసినా కూడా అమ్మా, ఎక్కడ చూసినా కూడా దేవుని ప్రియ విశ్వాసులరా, పాపమును వింటున్నాం, రెండు పాపమును మాట్లాడుతున్నాం. ఈరోజు చాలామంది దేవుని ప్రియ విశ్వాసులు, దేవుని బిడ్డలు వారి మాటను చాలా అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే మీ నోట నుంచి వచ్చే ప్రతి మాట కూడా లెక్కింపబడుతుంది. దేవుని ప్రియ విశ్వాసులరా, మీరు ఎంత పరిశుద్ధమైన ప్రార్థనలు చేసినా, ఎంత భక్తిగా ఉన్నా కూడా మీ నోట మాట దేవుడు లెక్కిస్తాడు. మీ నోట మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అది స్త్రీలైనా పురుషులైనా. చాలా మంది బూతులు మాట్లాడుతూ ఉంటారు. దేవుని ప్రియ విశ్వాసులరా, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి, ఎందుకంటే లెక్కింపబడుతున్నాయి. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడు అదే అంటున్నాడు. అయ్యగారు అదే వ్రాసారు, వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాం, ప్రవక్తను బట్టి అమ్మా, ప్రవక్తను బట్టి క్రియలను బట్టి కూడా మనం పాపులమై ఉన్నాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులమై ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, మరియమ్మ గారిలోకి దేవుని కృప వచ్చిందంటే, కృప పొందితివి అని అంటే ఆమెలో ఏం లేదు? పాపము లేదు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆమెలో పాపము లేదు. తనను తాను శుద్ధి చేసుకుంటుంది మరియమ్మ గారు. దేవుని ప్రియ విశ్వాసులరా, తన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంటూ తనను తాను పవిత్రముగా ఉంచుకున్నది మరియమ్మ గారు. నేను పురుషుని ఎరుగని దానను, నేను లోకము ఎరుగని దానను, నేను పాపము ఎరుగని దానను. కాబట్టి ఆమె కృప పొందింది. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు దేవుని కృప పొందాలి అంటే మనము కూడా పాపమును ఎరుగని వారుగా, పాపము లేని వారుగా, పరిశుద్ధులుగా, దేవుని ప్రియ విశ్వాసులరా పవిత్రులుగా మనము దేవుని దగ్గర ఉన్నప్పుడు, ఈరోజు పండగలు అయితే చేస్తున్నారు కానీ పాపమంతా హృదయాల్లోనే ఉండిపోయింది. ఇల్లు కడుక్కుంటున్నారు, బాగానే ఉంది, హృదయాన్ని కడుక్కోలేకపోతున్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, చిత్తశుద్ధి లేని శివ పూజ అయ్యాలా, ఆత్మశుద్ధి లేని దేవుని ప్రియ విశ్వాసులరా, ఇదిగో చాలా విషయాలు పెద్దలు చెప్పారు. బాండ శుద్ధి లేని పాకమేలా. దేవుని ప్రియ విశ్వాసులరా, ఎంత రుచికరమైన కూర అయినా కూడా ఆ గిన్నె ఎలా ఉండాలి అమ్మా? శుద్ధి చేయబడాలి. మీరు చక్కగా ఏడమాసం కూర వండుకున్నారు మధ్యాహ్నం, చాలా బాగుంది. తర్వాత సాయంకాలం చేపల కూర వండుకుంటున్నారు అనుకోండి, చాలా బాగుంది కదా మధ్యాహ్నం ఏటమాసం అని చెప్పి కడగకుండా చేపల కూర వండేస్తారు. అందులో ఏం చేస్తారు? దాన్ని శుద్ధి చేస్తారు. పాత్రలు శుద్ధి చేసినట్లుగా, ఇంటిని శుద్ధి చేసినట్లుగా దేవుని ప్రియ విశ్వాసులరా, మనము మన హృదయాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి. మరియమ్మ గారు తనను తాను శుద్ధి చేసుకున్నారు, తనను తాను పరిశుద్ధపరుచుకున్నారు. ఈరోజు దేవుని ప్రియ విశ్వాసులరా, ఎవరైతే శుద్ధి చేసుకుని పరిశుద్ధులుగా జీవిస్తారో మీలో పరిశుద్ధ ఆత్మ కార్యం స్టార్ట్ అవుతుంది. అంతే. ఆమేన్. దేవుడు మీలో పరిశుద్ధాత్మ కార్యమును చేస్తాడు. పెద్దలుగా ఎవరు వచ్చారు అక్కడికి? వారి కాపురాన్ని సరి చేయడానికి చెప్పండి అమ్మా. పెద్దలుగా మరియమ్మ గారు, తర్వాత యోసేపు గారి కాపురం ఏమైంది? పాడైపోయింది కదా. ఎందుకంటే ప్రదానం చేయబడిన తర్వాత గర్భం ధరించింది. మరి అది తెలిసి
దేవుని ప్రియ విశ్వాసులరా, యోసేపు గారు రహస్యముగా విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు ఆయన. ఒకవేళ నిజంగానే ఏ పెద్దలు వెళ్ళినా ఈ సమస్య పరిష్కరింపబడుతుందా? ఏ పెద్దలు వెళ్ళినా, ఈ తరపు పెద్దలు ఆ తరపు పెద్దలు ఎవరు వెళ్ళినా సర్ది చెప్పలేరు. ఎవరు వెళ్ళినా పరిష్కారం కుదరదు. దేవుడు ఎవరిని పంపించారు చెప్పండి? దేవదూతనే పంపించాడు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. మీరు దేవుని కృప పొందితే మీ కార్యములు జరిగించడానికి దేవుడు దేవదూతను పంపించబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మీ పక్షంగా పెద్దలుగా దేవదూతను ఉంచబోతున్నాడు ఆయన. దేవదూతలు మీ సమస్యలు చక్కబెట్టబోతున్నారు. దేవుడు దేవదూతల ద్వారా క్రియలు జరిగించబోతున్నాడు ఆయన. కృపను పొందండి. దేవుని ప్రియ విశ్వాసులరా, పశ్చాత్తాపముతో ఒక బిడ్డ తప్పు చేసి ఏడుస్తూ తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న నేను మరలా చెయ్యను అని అంటే ఆ తండ్రి ఏమవుతాడు? అమ్మా కరుగుతాడా కరగడా? నేను ఒక తండ్రినే. నా కూతురు ఏదో ఒకటి చేస్తుంది, అల్లరి చేస్తుంది, 2 మాటలు తిడతాను, నేను ఏడుతూ వస్తుంది అన్నమాట. ఏ తండ్రి అయినా తన బిడ్డ కన్నీరు చూస్తే ఏమవుతారు? అమ్మా ఇంకా ఆ కరుగుడు మామూలుగా ఉండదు. ఇంకా దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ తండ్రే కాదు, ఏ తండ్రి అయినా ఆ తండ్రి కూడా. దేవుని ప్రియ విశ్వాసులరా, మీరు కన్నీళ్లు కారిస్తే, దేవుని దగ్గర పశ్చాత్తాపపడితే, బైబిల్లో అయ్యగారు ఒక కీర్తన వ్రాసారు కదా, బైబిల్ను బట్టి, కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల, కొడుకులపై పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు, తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణము దేవ సంస్తుతి కొడుకులపై తండ్రి జాలి పడునట్లుగా దేవుడు ఎవరి మీద జాలి పడతాడంట? అమ్మా ఎవరి మీద జాలి పడతాడు? అదే వినబడతలేదు నాకు. ఎవరి మీద జాలి పడతాడు? భక్తి పరుల ఎడల జాలి పడతాడు ఆయన. భక్తిహీనుల ఎడల జాలి పడడు. ఎవరైతే భక్తి పరులుగా ఉంటారో దేవుని ప్రియ విశ్వాసులరా, లోకం జాలి పడకపోవచ్చు కానీ భక్తి పరుల ఎడల జాలి పడేవాడు దేవుడై ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడినది మరియమ్మ గారు అనంటే ఆ గర్భములో మొదటిగా కృప, 2 ఏంటండమ్మా? సత్యము. అంటే ఏంటి అమ్మా? ట్రూత్. అవును అవును కదా. సత్యము అంటే నిజం, ట్రూత్. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు ఈ నిజం చెప్పడానికి ఎన్ని వార్తా ఛానల్ వచ్చేసాయో. ఇదివరకు ఒకే ఒక ఛానల్ ఉండేది, దూరదర్శన్ అని ఉండేది. ఇప్పుడు వార్తలన్నీ దేనికి, ఏం చెప్పడానికి అమ్మా? నిజం అంతే కదా. వార్తలు చెప్పడానికి ఈ న్యూస్ ఛానల్ ఎన్ని వచ్చినాయో, TV9 అని, లేకపోతే 99 అని, లేకపోతే అమ్మా ఈటీవీ, ఆ టీవీ, మీ టీవీ, నా టీవీ, TV5, 9, 3, 4, 6, 7, ఇంకా ఇష్టం. ఇంకా 99, 100లో తర్వాత ఇంకా 999 కూడా వచ్చేస్తాయి. ఇంకా ఇన్ని వార్తా ఛానళ్ళు వచ్చాయి కానీ నాకు తెలిసి ఎందులోనూ నిజం లేదు. నన్ను మీరు క్షమించా, ఎందులోనూ సత్యం లేదు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇన్ని వార్తా ఛానళ్ళు వచ్చేసాయి, నిజం చెబుతామని వచ్చాయి కానీ ఎందులో కూడా నిజం లేదు. ఈరోజు వారే కాదు, దేవుని ప్రియ విశ్వాసులరా, అనేక మంది ఇదిగో అసత్యము వైపే, నిజం వైపు ఎవరు కూడా ప్రయాణించలేకపోతున్నారు. నిజమొద్దనుకుంటున్నారు, అబద్ధమే బాగుందనుకుంటున్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడు ఒక మాట అన్నాడు, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును. ఆయన సత్యమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అసత్యము కాదు, నేను సత్యము, నేను ఉన్న దేవుడును, నేను లేనివాడిని కాదు. దేవుని ప్రియ విశ్వాసులరా, మోషే గారు అంటారు, దేవా
ఏం చెప్పమంటావు? ఎవరు పంపించారు అని చెప్పమంటావు అంటే దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను అని చెప్పి అంతే అన్నాడు. అంతే. నేను లేనివాడిని కాదు, నేను ఉన్నవాడను. నేను లేని దేవుణ్ణి కాదు, ఉన్న దేవుణ్ణు. ఈరోజు ఆ ఉన్న దేవుణ్ణి లేకపోతే ఉన్న నిజాన్ని వదిలేసి అసత్యము వైపు అనేక మంది ప్రయాణం చేస్తున్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, నేను ముగించేస్తున్నాను. అబద్ధానికి ఎప్పుడైనా సరే ఏదో ఒక రోజు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ప్రతి అబద్ధానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ లోకములో చాలా మంది అబద్ధాలు చెబుతారు. ప్రతి అబద్ధం కొంతకాలమే. కొంతమంది ఒక 5 సంవత్సరాల్లో నిజం తెలిసి, ఒక 5 నిమిషాలు నిజం తెలిసిపోతుంది. కొన్ని ఏమో 5 సంవత్సరాలకు నిజం తెలుస్తాయి. కొన్ని ఇంకా సంవత్సరాలు పట్టిన. ప్రతి అబద్ధానికి ఏముంది చెప్పండి? ఎక్స్పైరీ డేట్ ఉంది. దేవుని ప్రియ విశ్వాసులరా, నిజము శాశ్వతమైనది. నిజానికి ఎక్స్పైరీ డేట్ లేదు. నిజం దేవుని ప్రియ విశ్వాసులరా ఎప్పటికీ పాడవదు. ఈరోజు మీరు ఏది కొన్నా కూడా, ఏది తిన్నా కూడా ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉన్నట్లుగా ఈరోజు అబద్ధానికి కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంది. ఏదో రోజు అబద్ధం దేవుని ప్రియ విశ్వాసులరా అంతమొందించబడుతుంది. నిజము దేవుని ప్రియ విశ్వాసులరా శాశ్వతమైనది. దేవుడు అంటున్నాడు, నేను సత్యమై ఉన్నాను. దేవదాసయ్య గారు అన్నారు, అడిగి చూడరాదా? దేవుణ్ణి ప్రార్థన చేసి కనిపెట్టరాదా? ఈరోజు దేవుడు నిజము కాదన్న వారిని, దేవుని ప్రియ విశ్వాసులరా, నీలకంఠ గోరే అనే ఒక పండితుడు ఉన్నాడు. నీలకంఠ గోరే అనే ఒక పండితుడు ప్రపంచ భాషల్లో ఉన్న వేద గ్రంథాలన్నీ కూడా అవకోశం చేశాడు. నిష్ఠాగరిష్ఠుడు. దేవుని ప్రియ విశ్వాసులరా, నీలకంఠ గోరే నిజాన్ని వెతుకుదామని బయలుదేరాడంట. నిజాన్ని వెతుకుదామని బయలుదేరాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, సత్యం ఎక్కడుందో నిజం వెతుకుదామని బయలుదేరాడు. అన్ని గ్రంథాలు వెతికాడు. అన్ని గ్రంథాల్లో కూడా అసత్యమే కనబడుతుందంట, సత్యం కనబడలేదంట. పరిశుద్ధ గ్రంథాన్ని దగ్గరికి వచ్చాడు. పాత నిబంధన అంతా చదివాడంట. పాత నిబంధన అంతా చదివాడు కానీ ఎక్కడో సత్యం కనబడలేదంట అతనికి, నీలకంఠ గోరే గారికి. దేవుని ప్రియ విశ్వాసులరా, సువార్తలలోకి వచ్చాడు. ఇదిగో సువార్తల్లో ఉన్న యేసు ప్రభువుల వారిని చూచాడు. చూచి దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ నీలకంఠ గోరే నెహెమ్యా నీలకంఠుడిగా మారి, ఇదిగో ఇదే నిజమైన సత్య గ్రంథము అని చెప్పిన వాడై ఉన్నాడు. సంతోషంగా బలంగా కొట్టాలి చప్పట్లు. దేవునికి స్తోత్ర. డిసెంబర్ ఇంకా స్టార్ట్ అవ్వక ముందు నుంచి పగలు రాత్రి, ఒక రోజైతే 3, ఒక రోజైతే 4 కోటాలు మేము అలసిపోయి ఉన్నాం. మీరు కూడా అలసిపోయారంటారమ్మా? మీరు కూడా అలసటగానే తిని మాకు కూడా పెట్టేశారు. తిని మాకు కూడా అలసట వచ్చేసింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కానీ దేవుని వాక్యము ఇదిగో మనల్ని బలపరిచేది ఇదే. నెహెమ్యా నీలకంఠ గోరేగా మారి, ఇదిగో ఇది సత్య గ్రంథం. అనేక పుస్తకాలు తెరిచాను కానీ ఎక్కడా నాకు సత్యం కనబడలేదు. ఈ గ్రంథములో సత్యం కనబడింది అని అనేక మంది ఈ సత్య మార్గములోకి నడుచుచున్న వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయన సత్యమై ఉన్నాడు. ఈరోజు మీరు సత్యములో బ్రతకండి, నిజములో బ్రతకండి, అబద్ధములో బ్రతకకండి. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు మారిన వారు కూడా, సంఘాలలో మందిరాలలో ఉన్నవారు కూడా అసత్యమైన బోధలకు అలవాటు పడిపోయారు. లోకానుసారమైన బోధలకు అలవాటు పడిపోయారు. అసత్యానికి అలవాటు పడిపోయారు. సత్యం గురించి తెలుసు కానీ వారు అసత్యంలో ఉండిపోతున్న వారై ఉన్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, అసత్యాన్ని విడిచిపెట్టి సత్యము నిజం ఒకటే ఉంటుంది. ఆ నిజాన్ని దేవుని ప్రియ విశ్వాసులరా వెంబడించండి. ఆ నిజం వైపు చూడండి. అబద్ధం ఎప్పటికైనా ఒకరోజు అది ముగించబడుతుంది. ఒక సామెత ఉంటుంది కదా, 1000 అబద్ధాలు ఆడైనా ఏమంటారమ్మా? 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు.
పెళ్లి చేసిన తర్వాత ఉంటుంది అసలు పండుగ, అసలు పెళ్ళి అన్నమాట. పెళ్లి చేసిన తర్వాత దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారన్నమాట. నాకు సంబంధం ఎవరు తీసుకొచ్చారో అమ్మా, ఎందుకు ఈ అబద్ధాలు ఆడారు కదా, మరి చేసేస్తారు. ఆ తర్వాత ఉంటుంది అన్నమాట. ఒకసారి నాకు ఒక పెద్ద ఆవిడ పెళ్ళయి పిల్లలు పుట్టి పిల్లలకు పెళ్ళిళ్ళయి వారు కూడా పెద్దోళ్ళు అయ్యారు. అంత పెద్ద ఆవిడ వచ్చి, అయ్యగారండి నేను నా భర్తతో అస్సలు ఉండలేకపోతున్నాను అయ్యగారండి, నాకు పెళ్ళైన దగ్గర నుంచి నరక యాతనే అయ్యగారండి, ప్రార్థన చేయండి. మా నాన్నగారు మునసబు గారు సంబంధం తెచ్చారు, నేను అది చేసుకున్నా సరిపోదును. పెళ్ళైపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఆవిడికి పిల్లలు పుట్టి వాళ్ళకు కూడా పెద్దోళ్ళు, వాళ్ళకే పిల్లలు పుట్టిన తర్వాత అమ్మ నేను అన్నానమ్మా, మీ భర్త గారే మీకు మునసబ్బు, మీ భర్త గారే మీకు కరణం, మీ భర్త గారే మీకు ఎమ్మెల్యే, మీ భర్త గారు ఇంక తప్పదు, ఇంకా మీరు ఏదైనా ఇంకేం చేయాలి, ఇంకా అంతే. దేవునికి మహిమ కలుగును గాక. నిజము అనేది దేవుని ప్రియ విశ్వాసులరా, అందులో ఒకటే ఉంటుంది, అందులో నడిచే ప్రయత్నం చేద్దాం. మరియమ్మ గారిలోనికి ఇదిగో కృప సత్య ఈ రెండు ఆమె గర్భములోకి వెళ్ళాయి. అలాగే మూడవదిగా ఏంటి చెప్పండి? దేవుని మహిమ. ఈ మహిమ చాలా ప్రధానమైనది. దేవుని ప్రియ విశ్వాసులరా, మహిమ చాలా ప్రధానమైనది. నేను ముగిస్తూ ఉన్నాను. మహిమ దేవుని ప్రియ విశ్వాసులరా ఆదిలో కాదు, అనాది నుంచి ఉన్నది దేవుని మహిమ, దేవునితో ఉన్నది దేవుని మహిమ. మహిమలోకంబున మహిమ పూర్ణముగా, మహిమలోకంబున మహిమ పూర్ణముగా, మహనీయముగనుండు మానకుండగను దేవా, మహనీయముగనుండు మానకుండగను దేవా, దేవ 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 దివినున్న దేవా, దేవ 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 దివినున్న దేవా, పావన స్తోత్రముల్ పరలోక దేవా, దేవా పావన స్తోత్రముల్ పరలోక దేవా, దేవా. దేవునికి స్తోత్ర. మహిమలోకంబున మహిమ పూర్ణముగా, మహనీయముగా నుండు మానకుండగును. మహిమలో నుంచి ఇదిగో ఆయన పరిశుద్ధాత్మతో మరియమ్మ గారి గర్భములోకి ఇదిగో వెళ్ళారు. కృప సత్యము అలాగే మహిమ అనే అంతస్తు దేవుని ప్రియ విశ్వాసులర వెళ్ళి శరీరధారిగా ఆయన వచ్చారు. ఈరోజు దేవుని బిడలమైన మనం అందరము కూడా ఆయన మహిమను పోగొట్టకుండా, ఆయన మహిమను పెంచేవారుగా, ఆయన మహిమను మనము అధిక మహిమ అంతస్తులోనికి మార్చేవారుగా దేవుని బిడలుగా మనము ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్ర. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, నన్ను మా నాన్నగారు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశారు. ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేసినప్పుడు హాస్టల్లో జాయిన్ చేసి తిరిగి వచ్చేస్తూ ఒక మాట అన్నారు. సన్నీ, నా పేరు సన్నీ, ముద్దు పేరు సన్నీ, ఇదిగో ఎమ్మెల్యే గారి కాలేజ్ ఇది. తాతయ్య మాట్లాడారు. వెంటనే ఎమ్మెల్యే గారు నీకు సీట్ ఇచ్చారు. నువ్వు ఏం చేసినా చెడ్డ పేరు ఎవరికి వస్తుందంటే, ఎవరికి? నీకు లేదు, నాకు వస్తుంది. అలాగే మీ తాతయ్యకి, జానయ్య గారికి చెడ్డ పేరు వస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచి పేరు మాకు వస్తుంది, నువ్వు చెడు చేస్తే చెడ్డ పేరు కూడా నీకు పేరు లేదు. కాబట్టి నువ్వు మాకు మంచి పేరు తీసుకురాకపోయినా పర్లేదు, కానీ చెడ్డ పేరు మాత్రం తీసుకురా. నాకు ఆ మాట ఉండిపోయింది. నేను మంచి చేస్తే నా తల్లిదండ్రులకి ఏముంటుంది? మంచి లేక మహిమ ఉంటుంది. అలాగునే దేవుని ప్రియ విశ్వాసులర మనం ఈ లోకములో మంచి కార్యములు చేస్తే, సత్కార్యములు చేస్తే, మంచి క్రియలు చేస్తే, ఇదిగో మీ క్రియలను బట్టి పరలోకమందున్న తండ్రికి మహిమ.
దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు దేవుని బిడ్డలుగా మనం మన తండ్రిని తల ఎత్తుకునేవారుగా చేయాలి. ఒకసారి ఆయన మన గురించి సిలువలో తలదించుకున్నాడు. ఆయన తలదించుకున్నాడా లేదా? సిలువ వేయబడి తలదించుకున్నాడు ఆయన. మరలా మనం ఆయన తలదించుకునేవారుగా, ఏదైనా తప్పు చేస్తే ఆయన తలదించుకుంటారు. తలదించుకునేవారుగా మనం ఉండకుండా మనము ఆయన మహిమను పెంచేవారుగా. ఒక పాట ఉంటుంది కదా, తల వంచి సిగ్గునా నే చేయు నేరా ముల్లనెంతో నాలోనా, తల వంచి సిగ్గునా నే చేయు నేరా ముల్లనెంతో నాలోనా, పలుమారు నీ గాయములన్ కలికి నిన్ శ్రమపరచునా, పలుమారు నీ గాయములన్ కలికి నిన్ క్షమపరచునా, కల దోషములకై ఇప్పుడు విలపించి వేడుకొందు, నాయన్న రాగదే ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే. దేవునికి స్తోత్ర. తల వంచి సిగ్గునా నే చేయు నేరా మొలనెంతో నాలోన, పలుమారు నీ గాయములను కెలికి. మనం తప్పు చేసామనుకోండి, ఆయన గాయాలు ఏం చేస్తున్నట్టంట, అమ్మా ఎందుకురా ఇంకా పుండు మీద కారం జల్లుతున్నావు అంటారు. తప్పు చేసి మరలా అదే బాధ మరలా మనం చేస్తూ పెడుతూ ఉంటుంటే, ఇదిగో పలుమారు నీ గాయములను కెలికి శ్రమపరిచేవారుగా తల వంచి ఒకసారి ఆయన సిగ్గుపడ్డాడు సిలువలో మన గురించి. ఈరోజు దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయనను తల ఎత్తుకునేవారుగా, ఆయనను తల ఎత్తుకుని ఇదిగో ఆయన మహిమను పెంచేవారుగా. దేవుని ప్రియ విశ్వాసులరా, నేను ఈ 3 విషయాలు, పరిశుద్ధాత్మ లేనిదే పండుగ లేదు. పరిశుద్ధాత్మ మరియమ్మ గారి గర్భములో ఉన్నది. మరియమ్మ గారి గర్భములో పరిశుద్ధాత్మ అంటే ఇదిగో 3. ఆ ఆత్మను ఆమె ఎందుకు పొందుకుందో నేను మీతో చెప్పాను. కృప, సత్యము, దేవుని మహిమ ఆమె గర్భములోనికి వెళ్ళి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు దేవుని ప్రియ విశ్వాసులరా, మనము కూడా దేవుని గణపరిచేవారుగా, ఇదిగో దేవుని కృపను పొందేవారుగా, అలాగనే దేవుని యొక్క సత్య మార్గములో, నిజమైన మార్గములో నడిచేవారుగా నడుస్తారండమ్మా. ఉత్తిదే నడుస్తారేంటి? ఎంతోమంది చెప్పు ఉంటారు, ఎంతోమంది చెప్పు ఉంటారు. దేవుని ప్రియ విశ్వాసులరా, మంచి మార్గము, దేవుడు అన్నాడు, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును అన్నాడు ఆయన. ఆయనలో యేసు ప్రభువుల వారిలో నేరస్థాపన చేసిన వాడు ఇప్పటికీ ఒక్కడునూ లేడు. ఉన్నాడంటారా? ఒక్కడునూ లేడు. యేసు ప్రభువుల వారిలో నేరస్థాపన చేసిన వాడు ఒక్కడును కూడా లేడు. మీరు చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్ర. యేసు ప్రభువుల వారిలో ఎవరు ఒక్క తప్పు కూడా, ఎవరునో కూడా, దేవుని ప్రియ విశ్వాసులరా, పాదురులు తప్పు అంటారు, పాస్టర్లు తప్పు అంటారు, ఈ మిషన్ తప్పు అంటారు, ఆ మిషన్ తప్పు అంటారు, లేకపోతే ఈ సిద్ధాంతం తప్పు అంటారు, ఆ సిద్ధాంతం తప్పు అంటారు. కానీ దేవుని తప్పు అనేవారు, దేవునిలో తప్పు చూపించేవారు ఎవరునో ఆయనే అన్నారు కదా, నాలో చిన్న తప్పు ఉందని మీరు స్థాపించగలరా? మరి ఆ తప్పు లేని దేవుని ప్రియ విశ్వాసులరా, సత్యమైన దేవుని మార్గంలో నడిచే ప్రయత్నం చేద్దాం. అలాగే దేవుని ప్రియ విశ్వాసులరా, మహిమను పెంచేవారుగా ఈరోజు పండుగలు చేసుకుంటున్నాం. మన క్రియలను బట్టి దేవుని మహిమ పెరగాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, మరలా ప్రభు తలదించుకునేవారుగా కాకుండా మరలా మనలను బట్టి తల ఎత్తుకునేవారుగా ఈ పండుగలు చేసుకుందాం. ఆ సంతోషకరమైన అంతస్తు దేవుడు మన ఎల్లరకు దయచేయునుగాక. ఆమెను సంతోషంగా అందరూ పాడుతూ ఓ పాట పాడుకుందాం, ప్రభువుని గణపరుద్దాం.
సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు అరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు అరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనది. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనది. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు అరుణోదయం. అప్పుడు కొడదా హల్లెలూయా. ఇంకా చప్పట్లు కొట్టలేని వారు అందరూ కలిసి, వెనకాల ఉన్నవారు కూడా అందరూ కలిసి ప్రభువుని స్తుతిద్దాం. లోకాలలో పాప శ్లోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకులు. లోకాలలో పాప శ్లోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకులు. క్షమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా. క్షమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా. నమ్మిన వారిని రమ్మని పిలిచి రక్షకుడా యేసే, నిత్య సుఖాల జీవజలాల పెన్నిది ఆ ప్రభువే. నమ్మిన వారిని రమ్మని పిలిచి రక్షకుడా యేసే, నిత్య సుఖాల జీవజలాల పెన్నిది ఆ ప్రభువే. ఆ జన్మమే అనుబంధము, ఆ మర్మమే ఒక బంధము. ఆ జన్మమే ఒక మర్మము, అనుబంధమే. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు అరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు అరుణోదయం. చప్పట్లు కొట్టలేని వారు సంతోషంతో ప్రభువుని కనపరుద్దాం. అందరూ కలిసి ప్రభువుని కనపరుద్దాం. స్తోత్రం, హల్లెలూయా. రాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలను మిగిలాడని. దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలను మిగిలాడని. నవలోక గగనాలు పిలిచాడని, పరలోక భవనాలు తెరిచాడని. నవలోక గగనాలు పిలిచాడని, పరలోక భవనాలు తెరిచాడని. ఆరని జీవన జ్యోతికి వెలిగి తారకుటొచ్చింది, పాడే పాటల పశువుల శాలను ఊయల చేసింది. ఆరని జీవన జ్యోతికి వెలిగి తారకుటొచ్చింది, పాడే పాటల పశువుల శాలను ఊయల చేసింది. నిన్ను పావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ, నిన్ను పావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు అరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు అరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల పాడదా. తెరమరుగు హృదయాలు వెలుగైనవి,
మరణాల చెరసాల మరుగైనది. ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకటొచ్చింది. పాడే పాటలు పశువుల శాలను ఊయల చేసింది. ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకటొచ్చింది. పాడే పాటలు పశువుల శాలను ఊయల చేసింది. నిన్ను పావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ. నిన్ను పావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ. సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు అరుణోదయం. 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 కరుణామయుని శరణు అరుణోదయం కరుణామయుని శరణు అరుణోదయం. క్రీస్తు నేడు పుట్టెను, లోక రక్షకుడు పుట్టెను, ఇమ్మానుయేలు పుట్టెను, రాజులకు రాజు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ 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 క్రిస్మస్, మెర్రీ 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 క్రిస్మస్, హ్యాపీ 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 క్రిస్మస్, మెర్రీ 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 క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, మీ ఘనమైన పాదముకు వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో ఈ నెలంతయు అలసిన వారమై ఉన్నప్పటికీ నా ప్రభువా, ఇదిగో నన్ను మీ బోరగా చేసుకుని మీ స్వరాన్ని మీ వాక్కును వినిపించిన దేవా, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఇదిగో చెప్పబడిన వాక్యము మీ బిడల హృదయములు ఫలించున్నట్లు మీ సహాయమును దయచేసి మహిమను ఘనతను కీర్తి ప్రభావములను పొందుమని, ఇదిగో పరిశుద్ధాత్మ కార్యమును దేవా మీరు జరిగించుమని, కృపా సత్య సంపూర్ణ అంతస్తును దేవా ఇదిగో బిడలు అందుకుని సహాయమును దయచేయమని అడిగి ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.